ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. సమగ్ర కులగణన నివేదికపై మేధావులు, విద్యావంతులు, కుల సంఘాల నేతలతో కలిసి స్థానిక ప్రెస్ క్లబ్లో ఈ నెల 18వ తేదీ మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిక బీసీ సమాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించి సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి బీసీల జనాభాను తక్కువ చేసి చూపించి అగ్రవర్ణాల జనాభాను ఎక్కువ చేసి చూస్తున్నారని దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సమగ్ర కులగణన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనాభా తగ్గించడం పట్ల, అదేవిధంగా ముస్లింలను ముస్లింలుగా చూయించడం తదితర అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించుకుంటామన్నారు. అనంతరం బీసీ కులాల జేఏసీ నేత సారంగి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షాల నేతలు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని, అదేవిధంగా అధికార పక్షంలో ఉన్న బీసీ నేతలు కూడా బీసీ కుల గణన గురించి పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అనంతరం కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గన మాట్లాడుతూ, బీసీలను తక్కువ జనాభా చూపించడం సరైంది కాదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీసీ కులాల జేఏసీ నేత సారంగి లక్ష్మీకాంత్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గన్న, తీన్మార్ మల్లనట్యం జిల్లా అధ్యక్షులు రవి ముదిరాజ్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ సత్యనారాయణ, బీసీ సమాజ్ బోత్పూర్ మండల కన్వీనర్ ఆంజనేయులు, బీసీ సమాజ్ సభ్యులు తిరుపతయ్య, విశ్వనాథ్, రఘు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన బీసీ సంపూర్ణ కులగణనకు సంబంధించి బీసీ సంఘాలు జిల్లాలలో వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి జిల్లాలో కాకుండా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ పోస్టర్ విడుదల చేశారు, బీసీ కులగణన నివేదిక చర్చ అనే పోస్టర్ను తయారు చేశారు. దీంట్లో బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, బీసీ నాయకులు, విద్యార్థి సంఘాలు మొత్తం అందరు మేధావులు కలిసి 18వ తారీఖు ఏదైతే మహబూబ్నగర్ పట్టణంలో ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ ఉన్నారు. అలా చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది బీసీ కులగణన, సంపూర్ణ కులగణన, వాటిపైన మీరు ఏం భవిష్యత్తులో మీ మేధావుల ఆధ్వర్యంలో ఏం చేయబోతున్నారు? నమస్కారం అన్న. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన నివేదిక మొన్న రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా బీసీ సంఘాలు చాలా కులాలను తక్కువ చేసి చూపించాయని ఒకటి, అగ్రవర్ణాలను ఎక్కువ చేసి చూపించాయని ఒకటి, ఆ కాన్సెప్ట్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల సంఘాలు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్లు ఇవన్నీ ఇస్తున్న ఈ సందర్భంలో ఈ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఆ నివేదిక మీద ఒక చర్చా కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగం సూర్య గారు వస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని కుల సంఘ పెద్దలు, రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకులు, ప్రజా సంఘ నాయకులతో కలిపి ఆ రోజు చర్చా వేదిక పెట్టాలని మేము డిసైడ్ అయినామన్నా. ఈ చర్చా వేదికలో మీరు ఏం తీర్మానం చేయబోతున్నారు? అసలు యాక్చువల్గా ప్రభుత్వం కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ కులగణన తర్వాతనే ఎన్నికలకు పోతామని కూడా వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు చర్చా వేదిక పెట్టడానికి కారణం ఏంటి? మేము ప్రధానంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కులగణన చేసినప్పుడు బీసీల జనాభా ఎక్కువగా చూపించడం జరిగింది. దాదాపు 7% తగ్గించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూపించింది. కాబట్టి దాని మీద ఎందుకు తగ్గింది అనే దాని మీద ఒకటి చర్చా వేదిక మేము డిసైడ్ చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు బీసీ ముస్లిమ్స్ అనే ఒక కాలంలో వాళ్ళని కూడా పెట్టి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విషయంలో మేము కూలంకుషంగా చర్చించి బీసీలకు న్యాయం జరగాలనే ప్రధాన ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసినప్పుడు ఎక్కువ ఉన్నదాన్ని ఎందుకు తక్కువ చేయించి చూపించారు అనే కాన్సెప్ట్ ఏమైనా ఒకటి, అగ్రవర్ణాలు తక్కువ ఉన్న ఎక్కువ చేసి చూపించడం జరిగింది. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న ఒక దాని మీద ఈరోజు మేము అందరికీ బీసీలకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరూ బీసీ బంధువులు హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలా చెప్పండి, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా బీసీ కులగణన, సంపూర్ణ కులగణన చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ సంపూర్ణ కులగణనలో ఒక నిబద్ధతతో కులగణన జరుగుతుందని మీరు భావిస్తున్నారా? నిబద్ధతతో అంటే ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏదైతే సంపూర్ణ కులగణన ఉందో, రిపోర్ట్ ఉందో, దాంట్లో బీసీల శాతము దాదాపుగా 7% వరకు తగ్గిపోయి, ఓకే, ఇది ప్రభుత్వం చేసిన తప్ప అనే దానికన్నా ఈ విషయం మీద ఒక కుల సంఘాలు తప్పించి, ప్రజా సంఘాలు తప్పించి ప్రధాన ప్రతిపక్షం కానీ తర్వాత ఉన్న ప్రతిపక్షం కానీ
అధికార పక్షంలో ఉన్న బీసీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ కులగణన మీద స్పందించకపోవడం అనేది శోచనీయ విషయం. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం చాలా వరకు ఫెయిల్యూర్ కనబడుతుంది. దీంట్లో వీళ్ళందరూ వాళ్ళ పార్టీలలో ఉన్న బీసీ నాయకులు స్పందిస్తేనే కులగణన మీద సంపూర్ణమైన రిపోర్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు స్పందించినంత వరకు మేము ఎంత పోరాటం చేసినా అది ఒక ఉద్యమం రూపం దాల్చుకుంటుంది, కానీ కరెక్ట్ నివేదిక రాదు అనేది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా బీసీ కులగణన చెప్పేదంతా ఒక తూతూ మంత్రం అంటున్నారా, లేదంటే ఇది ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే ఇది ఒక సర్వే అంటారు? లేదు, రాహుల్ గాంధీ నిర్ణయం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే రాహుల్ గాంధీ కోరిక మేరకే జరిగింది. కానీ కాకపోతే అది పారదర్శకంగా ఉంటే వెనుకబడిన తరగతులన్నీ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని మన ఉద్దేశం. అది చెప్పండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ బీసీ కులాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు అంతా మీరంతా ఉన్నారు. కాకపోతే ఈ సంపూర్ణ కులగణన మీ వరకు వచ్చిందా? 100% పూర్తయిందని భావిస్తున్నారా? ఇప్పుడు 100% పూర్తి కాలేదనే ఉద్దేశంతోనే అన్ని బీసీ సంఘాలు కూడా ప్రభుత్వానికి తెలియపరిచిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎవరైతే కులగణనలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా వారి యొక్క నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడు బీసీలని తక్కువ చూపించినట్లు చెప్పారు కాబట్టి ప్రభుత్వమే మళ్ళీ అవకాశం ఇచ్చింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన బీసీల జనాభా ఎంత అనేది క్లారిటీ వస్తే కనుక ప్రభుత్వం నుండి మనం పొందేటటువంటి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. అది రాజకీయంగా కానీ ఇంకా ఇతరితర ప్రకారంగా కానీ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కానీ అందుకోసం అని చెప్పేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బీసీ సంపూర్ణ కులగణనకు సంబంధించి బీసీలు మొత్తం వారి జనాభాను సర్వేలో తెలియజెప్పి మనమెంతో మన జనాభా ఎంతో చూపించాలని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్రను ఛానల్ నుండి, బీసీ సమాజ్ కార్యాలయం, మహబూబ్ నగర్.